హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఆర్టీఈ 2009కి సంబంధించి సమగ్రంగా కొన్ని బిట్స్ తయారు చేసుకున్నాం. ఆ బిట్స్ని మీరు ప్రాక్టీస్ బిట్స్గా ఉపయోగించుకొని మీ యొక్క సామర్థ్యాన్ని మీరు అంచనా వేసుకోండి. ఈ టాపిక్ మొత్తం కవర్ అయ్యే విధంగా బిట్స్ తయారు చేసుకుంటున్నాం, గమనించండి. మొట్టమొదటి బిట్ కానీ తీసుకుంటే ఆర్టీఈ అనగా ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్, 2 ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, 3 ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, 4 ది రైట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ప్రీ ఎడ్యుకేషన్. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీని పూర్తి రూపం ఏమిటో గమనించండి. దీనికి సరైన సమాధానం 3. ఆర్టీఈ అనగా ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటువంటి సరైన సమాధానం. కాబట్టి 1 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, భారతదేశంలో ఆర్టీఈ యాక్ట్ అమలు చేసిన తొలి రాష్ట్రం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ఆంధ్రప్రదేశ్, 2 ఉత్తరప్రదేశ్, 3 గుజరాత్, 4 మహారాష్ట్ర. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తొలిసారిగా భారతదేశంలో ఆర్టీఈ యాక్ట్ను అమలు చేసిందనమాట. కాబట్టి దీనికి సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుగా చేర్చారు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 81వ రాజ్యాంగ సవరణ, 2 83వ రాజ్యాంగ సవరణ, 3 86వ రాజ్యాంగ సవరణ, 4 85వ రాజ్యాంగ సవరణ. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ప్రాథమిక హక్కుగా చేర్చారన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విద్యను హక్కుగా మారుస్తూ 21A అనే ఆర్టికల్ను చేర్చారు. ఈ హక్కు అమలు కోసమే ప్రస్తుతం ఆర్టీఈ యాక్ట్ 2009ని రూపొందించారు. ఇక్కడనే 3 బిట్లు ఉన్నాయని గుర్తించండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో చేర్చారా అంటే ప్రాథమిక విద్యను హక్కుగా 2002వ సంవత్సరంలో చేర్చారు. ఇక్కడ ఏ ఆర్టికల్ను చేర్చారా అంటే 21A ఆర్టికల్ను చేర్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ హక్కు అమలు కోసమే ప్రస్తుతము విద్యా హక్కు చట్టం 2009 రూపొందించారనే విషయాన్ని గుర్తించాలన్నమాట. ఇక్కడనే ఒక్క క్వశ్చన్లో 2-3 బిట్స్ వచ్చే విధంగా తయారు చేసుకున్నాం, గమనించండి. నెక్స్ట్, ఆదేశ సూత్రాల్లోనే ఏ ఆర్టికల్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొంది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ఆర్టికల్ 40, 2 ఆర్టికల్ 32, 3 ఆర్టికల్ 45, 4 ఆర్టికల్ 55. ఆదేశ సూత్రాలకు సంబంధించి సరైన ఆర్టికల్ను గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 ఆర్టికల్ 45 ప్రకారము ఆదేశ సూత్రాల్లో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పి పేర్కొందనమాట. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాలి. రాజ్యాంగంలో 21A అనే ఆర్టికల్తో బాలల ఉచిత నిర్బంధ విద్యను చేర్చడం ద్వారా గతంలో అంటే ఆదేశ సూత్రాల్లో 45 ఆర్టికల్గా ఉన్నదాన్ని ఏం చేశారంటే 6 సంవత్సరాల్లో బాలలకు ప్రారంభ శిశు సంరక్షణ విద్యను అందించాలనే నిబంధన చేర్చారు. అంటే దాన్ని తీసేశారు. 6 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనే దాన్ని 45 ఆర్టికల్ నుంచి తీసివేసి తర్వాత దాంట్లో ఏం చేర్చారంటే
6 సంవత్సరాల బాలలకు ప్రారంభ శిశు సంరక్షణ విద్యను అందించాలని చేర్చారనమాట. ఎందుకని 21A అనే ఆర్టికల్ని పొందుపరిచి ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచారు కాబట్టి దాన్ని తీసేస్తారనే విషయాన్ని గమనించండి. అయితే మొట్టమొదట 6 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పి ఆదేశ సూత్రాల్లో పొందుపరిచిన ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 45 అనే విషయాన్ని గుర్తించారనమాట. ఓకేనా. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకున్నట్లయితే 1 ఆగస్టు 27, 2009, 2 ఆగస్టు 26, 2009, 3 ఆగస్టు 28, 2009, 4 ఆగస్టు 21, 2009. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆగస్టు 26, 2009. 2 సరైన సమాధానం గుర్తించుకోవచ్చు అనమాట. రాష్ట్రపతి ఎప్పుడైతే ఆమోదించారో అప్పుడు రాజముద్ర పడినట్టుగా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాజముద్ర పడిన డేట్ ఏమిటంటే, రాష్ట్రపతి ఆమోదించిన డేట్ ఏమిటంటే ఆగస్టు 26, 2009 అనే విషయాన్ని గుర్తించాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం గమనించాలంటే, ఇక్కడ మనకు ఇంకొక 3 బిట్లు కవర్ అయ్యే విధంగా చెప్పుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది అంటే జూలై 2వ తేదీన ఆమోదించింది, 2009 జూలై 2వ తేదీన. అలాగే రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అంటే జూలై 20, 2009 రాజ్యసభ ఆమోదించింది. అలాగే ఆగస్టు 4, 2009 లోక్సభ ఆమోదించింది. ఇక 4 బిట్స్ వస్తున్నాయి, గమనించండి. జూలై 2వ తేదీ 2009 కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఆర్టీఈ చట్టాన్ని, అంటే విద్యా హక్కు చట్టాన్ని. అలాగే జూలై 20, 2009 రాజ్యసభ ఆమోదించింది. అలాగే ఆగస్టు 4, 2009 లోక్సభ ఆమోదించింది. అలాగే ఆగస్టు 26, 2009 రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం జరిగింది ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 అనే విషయాన్ని గమనించండి. ఓకేనా. 5 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం బిల్లును ఆమోదించిన అప్పటి రాష్ట్రపతి ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 అబ్దుల్ కలాం, 2 శ్రీమతి ప్రతిభా పాటిల్, 3 ప్రణబ్ ముఖర్జీ, 4 KR నారాయణన్. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం శ్రీమతి ప్రతిభా పాటిల్ ఉన్న కాలంలో, రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 6 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. అయితే ఆర్టీఐ యాక్ట్ 2009 అమలు సమయంలో అప్పటి భారత ప్రధానమంత్రి ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు భారత ప్రధానమంత్రిగా. అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారంటే కపిల్ సిబాల్ అనే వ్యక్తి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా, అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారనే విషయాన్ని గమనించండి. కాబట్టి ఇక్కడ 3 బిట్స్ వచ్చేస్తే అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్. ఓకేనా. నెక్స్ట్, స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో విద్య హక్కుగా ఉండాలని తొలిసారిగా పేర్కొన్న సంఘ సంస్కర్త ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 దయానంద సరస్వతి, 2 స్వామి వివేకానంద, 3 జ్యోతిరావు పూలే, 4 సావిత్రిబాయి పూలే. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 జ్యోతిరావు పూలే. 1882వ సంవత్సరంలో హంటర్ కమిషన్ అని చెప్పి ఒకదాన్ని వేశారు. ఆ హంటర్ కమిషన్కు విద్య ప్రాథమిక హక్కుగా ఉండాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే ఒక మెమోరాండం అనేటువంటిది సమర్పించారు. కాబట్టి మొట్టమొదట స్వాతంత్ర్యపూర్వం విద్య హక్కుగా ఉండాలని తొలిసారిగా పేర్కొన్న సంఘ సంస్కర్త ఎవరు అంటే జ్యోతిరావు పూలే అనే విషయాన్ని గమనించారనమాట. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏమిటంటే 3 అనేటువంటిది దీనికి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మహాత్మా గాంధీకి ముందుగా మహాత్మా అనే బిరుదు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే అనే విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి 7 సరైన సమాధానం. మొట్టమొదటి సంఘ సంస్కర్త ఎవరంటే 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, స్వాతంత్ర్యానికి పూర్వం 1911లో 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పైన చట్టం చేయాలని బ్రిటిష్ శాసన మండలిలో తీర్మానం చేసిన స్వాతంత్ర జాతీయ నాయకులు ఎవరు? ఓకేనా. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 గాంధీజీ,
2 స్వామి వివేకానంద, 3 గోపాలకృష్ణ గోఖలే, 4 జవహర్లాల్ నెహ్రూ. స్వతంత్రానికి పూర్వం 1911 సంవత్సరంలో 6 నుంచి 10 సంవత్సరాల్లో పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యపైన చట్టం చేయాలని చెప్పి బ్రిటిష్ శాసనమండలిలో తీర్మానం చేశారు ఒక స్వతంత్ర సమరయోధుడు. ఆయన ఎవరో సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 గోపాలకృష్ణ గోఖలే అనమాట. ఈయన గాంధీ గారి గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఈయన మొట్టమొదటిసారి 1911 సంవత్సరంలో ఏం చేశారంటే 6 నుంచి 10 సంవత్సరాల లోపలికి ఉచిత నిర్బంధ విద్య ఉండాలని చెప్పి బ్రిటిష్ శాసన మండలిలో తీర్మానం చేశారు. అయితే అది వీగిపోయిందనే విషయాన్ని గమనించండి. మొత్తానికి మాత్రం స్వాతంత్ర సమరయోధుడు అంటే గోపాలకృష్ణ గోఖలే గుర్తు రావాలి. అలాగే అంటే జాతీయ నాయకులంటే సంఘ సంస్కర్త అంటే మనకి జ్యోతిరావు బాపులే గుర్తు రావాలనే విషయాన్ని గమనించండి. ఓకేనా. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ 2009 అమలుకు గాను ప్రస్తుతం గమనించండి. ఇక్కడ కేంద్ర రాష్ట్రాల వాటాల నిష్పత్తి ఎంత? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే ఇక్కడ 1 50-50, 2 60-40, 3 70-30, 9 4 90-10. 90-10. దీనికి సరైన సమాధానం గుర్తించండి. అంటే కేంద్ర వాటా ఎంత, రాష్ట్ర వాటా ఎంత? దీనికి సరైన సమాధానం 3 70-30%. 70% కేంద్రం పెడుతుంది, 30% రాష్ట్రాల వాటాగా ఉందన్నమాట అమలుకు గాను. అయితే ఆర్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు మొదట్లో 65-35గా ఉండేదన్నమాట. 65% కేంద్రం పెడుతుంటే 35% మాత్రం రాష్ట్రం పెడుతుందనే విషయాన్ని గుర్తించాలి. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే 68% అది, 32% రాష్ట్రం భరిస్తుందనే విషయాన్ని గమనించాలి. కానీ ఎక్కువగా మనకి 70-30 అని చెప్పి ఇస్తూ ఉంటారు. 68-32 క్లియర్గా చెప్పుకోవాలంటే. ఓకేనా. అయితే 9 సరైన సమాధానంగా 3 చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు 65-35గా ఉందనే విషయాన్ని కూడా గమనించండి. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి. అలాగే ఈశాన్య రాష్ట్రాల విషయంలో 90% కేంద్రం పెడుతుంటే 10% రాష్ట్రాలు పెడుతున్నాయి ఆర్టీ చట్టం అమల్లో అనే విషయాన్ని గమనించండి. కాబట్టి 9 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ విద్య ప్రస్తుతం ఏ జాబితాలో ఉంది? 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా, 4 స్థానిక ప్రభుత్వం. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం విద్య ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో భాగంగా ఉంది. కాబట్టి 10కి సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. అయితే 1976 పూర్వం విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది. 1976 తర్వాత విద్య ఉమ్మడి జాబితాలోకి వచ్చిందనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ బిట్స్ నుండి గమనించండి. విద్య ప్రస్తుతం ఏ జాబితాలో ఉందంటే ఉమ్మడి జాబితాలో. 1976 పూర్వం విద్య ఏ జాబితాలో ఉందంటే రాష్ట్ర జాబితాలో. 76 తర్వాత ఏ జాబితాలో ఉందంటే ఉమ్మడి జాబితాలో ఉందనే విషయాన్ని గమనించండి. కాబట్టి 10 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 మన దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ఫిబ్రవరి 1, 2010, 2 మార్చి 1, 2010, 3 ఏప్రిల్ 1, 2010, 4 జనవరి 1, 2010. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఏప్రిల్ 1, 2010 మన దేశంలో అమల్లోకి వచ్చిందనే విషయాన్ని గుర్తించండి. విద్యా హక్కు చట్టం 2009. అలాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏప్రిల్ 1, 2010 నుంచే విద్య అమల్లోకి వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తించుకోండి. 11 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 దేశవ్యాప్తంగా అమల్లో ఉంది, 2 జమ్మూ కాశ్మీర్లో అమల్లో ఉంది, 3 జమ్మూ కాశ్మీర్ మినహా దేశం మొత్తం అమల్లో ఉంది, 4 ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశం మొత్తం అమల్లో ఉంది. దీనికి సరైన సమాధానం గుర్తించండి.
దీనికి సరైన సమాధానం 3. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశం మొత్తం అమల్లో ఉంది అనేది దీనికి సరైన సమాధానం చెప్పుకోవచ్చు. 12కి 3 సరైన సమాధానం. అయితే ఇంకా ప్రస్తుతంగా సవరించలేదు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ అని చెప్పి ఒకటి వచ్చేసింది. దాని ప్రకారం జమ్మూ కాశ్మీర్లో కూడా అమల్లో ఉంటుంది అనే విషయం ఇంకా మనకు ప్రస్తావన రాలేదు. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ విధంగా తీసుకున్నట్లయితే దేశం మొత్తం కూడా ఈ ఆర్టీ చట్టం అమల్లో ఉంది అనే విషయం రావాలి. కానీ ప్రస్తుతానికైతే మాత్రం జమ్మూ కాశ్మీర్ మినహా దేశం మొత్తం అమల్లో ఉంది అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 12కి సరైన సమాధానం 3. ఓకేనా. నెక్స్ట్, విద్యారంగంలో స్థానిక సంస్థలకు బాధ్యత కల్పించిన రాజ్యాంగ సవరణలు ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 63 73, 2 70 73, 3 73 75, 4 73 74. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం స్థానిక సంస్థలకు విద్యారంగంలో బాధ్యత కల్పించిన రాజ్యాంగ సవరణలు ఏమిటంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అనే విషయాన్ని గమనించండి. కాబట్టి 13కి సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ప్రపంచంలో విద్యా హక్కు చట్టం అమలులో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 అమెరికా, 2 చిలీ, 3 ఇంగ్లాండు, 4 జపాను. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం చిలీ దేశం అనేటువంటి ప్రపంచంలో విద్యా హక్కు చట్టం అమల్లో ప్రస్తుతం అగ్రస్థానం ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి 14 సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం తొలి కేసు ఎప్పుడు నమోదైంది? ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ఏప్రిల్ 4, 2010, 2 ఏప్రిల్ 5, 2010, 3 ఏప్రిల్ 6, 2010, 4 ఏప్రిల్ 7, 2010. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఏప్రిల్ 5, 2010 అనేటువంటిది సరైన సమాధానంగా గుర్తించుకోవచ్చు అన్నమాట. అంటే ఢిల్లీకి చెందిన సుమన్ భాటి అనే 6వ తరగతి బాలిక తన పాఠశాలపై పరీక్షలో తప్పడంతో సెక్షన్ 30 మీద, అలాగే పాఠశాలని తొలగించారని చెప్పి సెక్షన్ 16 అనుసరించి ఢిల్లీ హైకోర్టులో కేసును దాఖలు చేసింది అనే విషయాన్ని గుర్తించండి. ఏ తేదీనంటే ఏప్రిల్ 5వ తేదీన 2010 సంవత్సరంలో కేసును నమోదు చేసిందనే విషయాన్ని గమనించండి. కాబట్టి 15 సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009 ప్రకారం, అంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తల్లిదండ్రులు 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల తమ పిల్లలను బడిలో చేర్పించడం అనేటువంటిది ఈ క్రింది వాటిలో ఏది సరైనదో చెప్పండి. 1 ఐచ్ఛికం, 2 తప్పనిసరి, 3 విధి, 4 విధి కాదు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం విధి. విధి అనేటువంటి సరైన సమాధానం. అంటే ప్రాథమిక విధుల్లో దీన్ని కూడా విద్యా చట్టాన్ని ప్రాథమిక విధి కూడా ఖచ్చితంగా కల్పించారు కాబట్టి ఇది ఒక విధిగా చెప్పుకోవచ్చు. ఈ 4 ఆప్షన్స్తో పోల్చినట్టయితే సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు కలవు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 6 అధ్యాయాలు, 1 అనుబంధ షెడ్యూలు, 36 సెక్షన్లు. 2 7 అధ్యాయాలు, 1 అనుబంధ షెడ్యూలు, 37 సెక్షన్లు. 3 7 అధ్యాయాలు, 1 అనుబంధ షెడ్యూలు, 38 సెక్షన్లు. 4 9 అధ్యాయాలు, 1 అనుబంధము, 38 సెక్షన్లు. దీనికి సరైన సమాధానం గుర్తించండి.
దీనికి సరైన సమాధానం 3. అంటే ఆర్టీఈ 2009లో ప్రస్తుతము 7 అధ్యాయాలు ఉన్నాయి, ఒక అనుబంధ షెడ్యూల్ ఉంది, 38 సెక్షన్లు ఉన్నాయనే విషయాన్ని గమనించండి. కాబట్టి 17 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము అధ్యాయాలు సెక్షన్లలో సరైన జతను గుర్తించండి. 1వ అధ్యాయము 1-2 సెక్షన్లు ఉంటాయి. 2వ అధ్యాయము 3-5 సెక్షన్లు ఉంటాయి. 3వ అధ్యాయము 6-11 సెక్షన్లు ఉంటాయి. 4 పైవన్నీ సరైనవి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 పైవన్నీ సరైనవే. అంటే ఆర్టీఐ యాక్ట్ 2009లో మొత్తం కూడా 7 అధ్యాయాలు ఉంటాయి, ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది, 38 సెక్షన్లు ఉంటాయని చెప్పాం కదా. అయితే 1వ అధ్యాయం అనేటువంటిది 1-2 సెక్షన్లు ఉంటాయి, గుర్తించుకోండి. 2వ అధ్యాయంలో 3-5 సెక్షన్లు ఉంటాయి, అది కూడా బాగా గుర్తించుకోండి. 3వ అధ్యాయంలో 6-11 సెక్షన్లు ఉంటాయి, అది కూడా గుర్తించుకోండి. ఒక్కోసారి 10వ సెక్షన్ ఏ అధ్యాయానికి సంబంధించింది, 6వ సెక్షన్ ఏ అధ్యాయానికి సంబంధించింది, ఇలా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ అధ్యాయంలో ఏ సెక్షన్లు ఉంటాయనే విషయాన్ని కూడా మనము గుర్తించుకోవాలి. అది కొండ గుర్తు రూపంలో కావచ్చు, లేదా చదివైనా కావచ్చు, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా గుర్తించుకోవాలనే విషయాన్ని గుర్తించుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఆర్టీఐ యాక్ట్ 2009 అధ్యాయాలు సెక్షన్లో సరైన జతను గుర్తించండి. 4వ అధ్యాయము 12-20 సెక్షన్లు ఉంటాయి. 5వ అధ్యాయము 29-30 సెక్షన్లు ఉంటాయి. 6వ అధ్యాయము 31-34 సెక్షన్లు ఉంటాయి. 4 పైవన్నీ సరైనవి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 సరైనదిగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 4వ అధ్యాయంలో 12-20 సెక్షన్లు ఉంటాయి, అది నిజమే. 5వ అధ్యాయంలో 29-30 సెక్షన్లు ఉంటాయి, 5 నిజమే. 6వ అధ్యాయంలో 31-34 సెక్షన్లు. దీనికి పైవన్నీ సరైనదిగా చెప్పుకోవచ్చు. కాబట్టి 4 సరైన సమాధానం. నెక్స్ట్, ఆర్టీఐ యాక్ట్ 2009 అధ్యాయాలు సెక్షన్లో సరికాని జతను గుర్తించండి. ఇంత ముందుగానే అర్థమైపోతే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ కానీ చూసుకున్నట్లయితే 7వ అధ్యాయము 30-34 సెక్షన్లు ఉంటాయి. 2 5వ అధ్యాయము 29-30 సెక్షన్లు ఉంటాయి. 3 7వ అధ్యాయము 35-38 సెక్షన్లు ఉంటాయి. 4 1వ అధ్యాయము 1-2 సెక్షన్లు ఉంటాయి. దీన్ని సరికాని జతను గుర్తించండి. సరికాని జత. దీనికి సరైన సమాధానము 1 సరికాందిగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ సరైనది మామూలుగా అయితే మనం తెలుసుకోవాల్సింది 7వ అధ్యాయంలో 35-38 సెక్షన్లు, కొంతమంది ఇంతకుముందే తెలుసుకున్నాం. కానీ 7వ అధ్యాయంలో 30-34 సెక్షన్లు ఉంటాయనేది తప్పుగా ఉంటుంది. కాబట్టి అది 6వ అధ్యాయంలో ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి సరికాంది ఏమిటంటే 1 అనేటువంటి సరికాందిగా చెప్పుకోవచ్చు. కాబట్టి 20 సరైన సమాధానం 1 అనేటువంటిది. సెక్షన్స్ మొత్తం గుర్తుపెట్టుకోండి, అధ్యాయాలు మొత్తం గుర్తుపెట్టుకోండి. అధ్యాయాలు 7 ఉంటాయి, మొత్తం సెక్షన్స్ 38 ఉంటాయి. అలాగే అనుబంధ షెడ్యూల్ 1 ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసింది ఏమిటి? 1 విద్యార్థులు కోరిన ఉపాధ్యాయుడు. 2 సహాయక ఉపాధ్యాయుడు. 3 ఎవరైనా అక్షరాస్యుడు. 4 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఖచ్చితంగా విద్యార్థులు సమకూర్చవలసిందిగా ఆర్టీ చట్టాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి 27 సరైన సమాధానం శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. నెక్స్ట్, జనాభా గణన, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికలకు సంబంధించిన విధులకు వినియోగించుకోవచ్చు ఎవరిని? ఉపాధ్యాయులను వినియోగించుకోవచ్చు అని తెలిపే విద్యా హక్కు చట్టం అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి? జనాభా గణన, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికలకు సంబంధించిన విధులకు ఉపాధ్యాయులను వినియోగించుకోవచ్చు, ఉపాధ్యాయులను అక్కడ గుర్తుంచుకోండి అని తెలిపే విద్యా హక్కు చట్టం అధ్యాయం సెక్షన్ ఏమిటి? ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 5వ అధ్యాయము సెక్షన్ 29, 2 6వ అధ్యాయము సెక్షన్ 32, 3 4వ అధ్యాయము సెక్షన్ 27,
నాలుగవ అధ్యాయము సెక్షన్ 23. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము 4. 3. దీనికి సరైన సమాధానం 3. అంటే 4వ అధ్యాయము 27వ సెక్షన్ ప్రకారము జనాభా గణన, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికలకు సంబంధించిన విధులకు ఉపాధ్యాయులు వినియోగించుకోవచ్చని చెప్పే అధ్యాయం 4వ అధ్యాయము సెక్షన్ 27. కాబట్టి దీనికి సరైన సమాధానం 3 అనేటువంటిది. అయితే సెక్షన్ 27 ప్రకారం పై విధులు మినహా ఉపాధ్యాయులకు ఏ బోధనేతర పనులు పంపకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే ఆ 3 విధులు పంపొచ్చు, ఇంకా ఇతర ఏ బోధనేతర పనులు పంపించకూడదని చెప్తుంది. ఆ 3 ఏమిటంటే జనాభా గణనకు పంపించవచ్చు, ప్రకృతి వైపరీత్యాలు పంపించుకోవచ్చు, ఎన్నికలకు సంబంధించిన విధులు పంపించుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్ ఏమిటంటే 4వ అధ్యాయం 27వ సెక్షన్ అనే విషయాన్ని గమనించండి. నెక్స్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ అంటారు దాన్ని. టెట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అని తెలిపే విద్యా హక్కు చట్టం అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి? దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము 4వ అధ్యాయము సెక్షన్ 23 అనేటువంటి టెట్ను గురించి టెట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అని తెలిపే విద్యా హక్కు చట్టం యొక్క అధ్యాయం ఏమిటంటే 4వ అధ్యాయం సెక్షన్ 23. కాబట్టి దీనికి సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. అలాగే సెక్షన్ 23 ప్రకారము ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు ఏమిటి, షరతులు ఏమిటి, నిబంధనలు ఏమిటి మొత్తం కూడా పాటించాలని చెప్పే అధ్యాయం కూడా ఏమిటంటే 4వ అధ్యాయము. సెక్షన్ ఏమిటంటే 23వ సెక్షన్ అనే విషయాన్ని గమనించండి. మొత్తానికి టెట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అని తెలిపే విద్యా హక్కు చట్టం ఏమిటంటే సెక్షన్ అధ్యాయం అయితే 4, సెక్షన్ అయితే 23 అనే విషయాన్ని గుర్తించండి. ఓకేనా? నెక్స్ట్ RTE 2009లోని ఏ సెక్షన్ ప్రకారము తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా టీచర్ల కనీస అర్హత తగ్గించవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 సెక్షన్ 23 1, 2 సెక్షన్ 23 2, 3 సెక్షన్ 23 3, 4 సెక్షన్ 23 4. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము 2 సెక్షన్ 23 2 అనేటువంటి సరైన సమాధానము. అంటే తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా టీచర్ల కనీస అర్హతను సెక్షన్ 23 2 ద్వారా తగ్గించవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే ఈ సెక్షన్ ప్రకారము ఆ నియమించబడ్డ ఉపాధ్యాయులు 5 సంవత్సరాలలోపు కనీస అర్హతలను పొందాలి. అంటే తగ్గించిందనమాట ప్రత్యేక పరిస్థితుల్లో. కానీ 5 సంవత్సరాలలోపు ఆ అర్హతలను పొందాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ సెక్షన్ ప్రకారం అంటే 23 2 ప్రకారం అనే విషయాన్ని గుర్తించండి. ఓకేనా? 24 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ RTE 2009 ప్రకారం బాలలు కాని వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన బాలలు, 2 ఆడ మగ పిల్లలు, 3 18 సంవత్సరాల పిల్లలు, 4 సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన పిల్లలు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 18 సంవత్సరాల పిల్లలు అనేటువంటి వాళ్ళు బాలలు కారు. 14 సంవత్సరాల లోపలే బాలల కింద లెక్క RTE చట్టం ప్రకారం. ఓకేనా? దీనికి సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ RTE యాక్ట్ 2009 ప్రకారం రాష్ట్ర సలహా మండలిలో చైర్పర్సన్, కో చైర్పర్సన్ మరియు సభ్యులు వరుసగా ఎంత సంఖ్యలో నియామకం కావాలి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 2 12, 2 1 2 13, 3 1 1 14, 4 1 1 13. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము 4 1 1 13. రాష్ట్ర సలహా మండలిలో ఒక చైర్మన్ ఉంటారు, ఒకరు వైస్ చైర్మన్.
ఉంటారు, 13 మంది సభ్యులు ఉంటారు, మొత్తం 15 మంది సభ్యులు ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోండి రాష్ట్ర సలహా మండలిలో. అయితే 6వ అధ్యాయము సెక్షన్ 34 ప్రకారము బాలల సంరక్షణకు రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అంటే రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేస్తారు. ఈ దేని ప్రకారం అంటే 6వ అధ్యాయం ప్రకారము. ఏ సెక్షన్ ప్రకారం అంటే 34వ సెక్షన్ ప్రకారము రాష్ట్ర సలహా మండలిని దేనికోసం ఏర్పాటు చేస్తారంటే బాలల సంరక్షణ కోసము. అయితే సభ్యులు ఎంతమంది మించకుండా ఉండాలంటే 15 మందికి మించకుండా ఉండాలా. అయితే వాళ్ళకి ఏ అనుభవం కలిగి ఉండాలంటే వాళ్ళు ప్రాథమిక విద్య, బాలల అభివృద్ధిలో జ్ఞానము, వాస్తవిక అనుభవం ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. మొత్తం ఎంతమంది నియమించాలంటే 15 మందికి మించకుండా నియమించాలి. ఆ 15 మందిలో ఒకరు చైర్మన్గా ఉంటారు, ఒకరు వైస్ చైర్మన్గా ఉంటారు, 13 మంది సభ్యులు ఉంటారనే విషయాన్ని గుర్తించండి. మొత్తానికి 26 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. ఏ అధ్యాయంలో పొందుపరిచారంటే 6వ అధ్యాయము. ఏ సెక్షన్ అంటే 34వ సెక్షన్. ఓకేనా, దీనికి సరైన సమాధానం 4. నెక్స్ట్, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము కేంద్ర సలహా మండలిలో చైర్పర్సన్ ఎంతమంది ఉంటారు, కో చైర్పర్సన్ మరియు సభ్యులు వరుసగా ఎంత సంఖ్యలో నియామకం కావాలి. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 1 2 12, 2 1 2 13, 3 1 1 14, 4 1 1 13. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4. ఓకేనా, ఒక చైర్మన్ ఉంటారు, ఒక వైస్ చైర్మన్, కో చైర్పర్సన్ ఉంటారు, 13 మంది సభ్యులు ఉంటారు, మొత్తం 15 మంది ఉంటారనే విషయాన్ని గమనించాలి. కాబట్టి 27 సరైన సమాధానం. కేంద్ర సలహా మండలిలో 15 మంది సభ్యులు ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కూడా 6వ అధ్యాయంలో సెక్షన్ 33 తెలియజేస్తుంది. ఓకే, రాష్ట్ర సలహా మండలి గురించి 34వ సెక్షన్ తెలియజేస్తే కేంద్ర సలహా మండలి గురించి 33వ సెక్షన్ తెలియజేస్తుంది. ఏ అధ్యాయం అంటే 6వ అధ్యాయం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. దేనికోసం అంటే బాలల హక్కుల సంరక్షణ కోసము జాతీయ సలహా సంఘం అనే దాన్ని ఏర్పాటు చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. దీంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 15 మంది ఉంటారు. వాళ్ళకి వేటిలో అనుభవం ఉండాలంటే ప్రాథమిక విద్యకు సంబంధించిన దాంట్లో అనుభవం ఉండాలి, అలాగే బాలల అభివృద్ధిలో జ్ఞానం ఉండాలి, అలాగే వాస్తవిక అనుభవం ఉన్న వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నియమించాలి. మొత్తం ఎంతమందిని మించకుండా అంటే 15 మంది. వాళ్ళ చైర్పర్సన్ ఒకరు ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఒకరు ఉంటారు, 13 మంది సభ్యులు ఉంటారు. దీని గురించి ప్రస్తావించే అధ్యాయం 6వ అధ్యాయము. దీని గురించి ప్రస్తావించే సెక్షన్ 33వ సెక్షన్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మొత్తానికి 27 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యాస్థాయి పూర్తయ్యేంత వరకు ఏ తరగతిలో నిలిపి ఉంచడం కానీ బడి బయటకు పంపడం కానీ చేయకూడదు. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ప్రాథమిక విద్య, 2 ప్రాథమికోన్నత విద్య, 3 సెకండరీ విద్య, 4 ఎలిమెంటరీ విద్య. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేంత వరకు కూడా, అంటే ఆ కోర్సు పూర్తయ్యేంత వరకు కూడా ఏ తరగతిలో నిలిపి ఉంచకూడదు, అలాగే బయటకు పంపడం కానీ చేయకూడదు అనమాట. అయితే ఇంకొక క్వశ్చన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాసుల వరకు ఉండే విద్యను ఎలిమెంటరీ విద్య అంటారంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండే విద్యను ఏమంటారంటే ఎలిమెంటరీ విద్య అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, 28 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, పాఠశాలలో ఏ విధమైన మూల్యాంకనము ఆచరణాత్మకమైనదిగా ఆర్టీఈ యాక్ట్ 2009 నిర్దేశించినది. 1 రూపణ మూల్యాంకనము, 2 సంకలన మూల్యాంకనము, 3 నిరంతర సమగ్ర మూల్యాంకనము, 4 పైవేవీ కావు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. దీనికి సరైన సమాధానము నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటువంటిది ఆచరణాత్మకమైనదిగా ఆర్టీఈ 2009 నిర్దేశించిందనమాట. అయితే ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి 5వ అధ్యాయంలో సెక్షన్ 29(2) ప్రకారము నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి ఆర్టీఈ చట్టం తెలియజేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. రిపిటేషన్గా అడుగుతున్నారు బిట్టు, మళ్ళీ అడుగుతున్నాడు. నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి తెలియజేసే అధ్యాయం 5వ అధ్యాయము. ఏ సెక్షన్ తెలియజేస్తుందంటే 29(2) ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి ఆర్టీఈ చట్టం తెలియజేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా, అది. నెక్స్ట్, ఉపాధ్యాయ అర్హతలను ఈ క్రింది వారిలో ఎవరు నిర్ధారిస్తారు. 1 ఎస్సీఆర్టీ, 2 ఎన్సిటిఈ, 3 ఎన్సీఆర్టీ, 4 ఎన్యూఈపిఏ. దీనికి సరైన సమాధానం గుర్తించండి.
దీనికి సరైన సమాధానం ఎన్సిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉపాధ్యాయ అర్హతలను నిర్ధారిస్తుందనే విషయాన్ని గుర్తించండి. 30 సరైన సమాధానం 2 అనేటువంటిది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట. టీచర్ ఎడ్యుకేషన్ అనమాట, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు, బడి నుంచి తీసివేయకూడదు అని తెలిపే విద్యా హక్కు చట్టం 2009 అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి? దీనికి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 3వ అధ్యాయం సెక్షన్ 16, 2 4వ అధ్యాయం సెక్షన్ 16, 3 5వ అధ్యాయం సెక్షన్ 16, 4 4వ అధ్యాయం సెక్షన్ 17. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2 4వ అధ్యాయం సెక్షన్ 16 అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే, బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు కూడా ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు, బడి నుంచి తీసివేయకూడదు అని చెప్పే సెక్షన్ ఏమిటంటే 4వ అధ్యాయము సెక్షన్ 16. సెక్షన్ 16 4వ అధ్యాయము. దీన్ని కదా సుమన్ భాటి అనేవాళ్ళు కూడా దీని గురించి కేసు వేశారని చెప్పి ఢిల్లీలో కూడా ఇంతకుముందు బిట్లో కూడా చెప్పుకున్నాం కదా. అంటే ఏ సెక్షన్ ప్రకారం కూడా వేశారంటే 16 సెక్షన్ ప్రకారం కూడా వాళ్ళు వేశారనే విషయాన్ని గుర్తుంచుకోండి అన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిలో ఆర్టీ యాక్ట్కు సంబంధించని అంశం, 1 మూల్యాంకనము, 2 విద్యా ప్రణాళిక, 3 బోధనా పద్ధతులు, 4 ఏదీ కాదు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 ఏదీ కాదు. అయితే మూల్యాంకనము, విద్యా ప్రణాళిక, బోధనా పద్ధతులు మొత్తం కూడా ఆర్టీ యాక్ట్కు సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. ఏదీ కాదనేటువంటి సరైన సమాధానం అన్నట్టు. ఓకేనా? కాబట్టి 32 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతానికి మించరాదు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 అసలు ఖాళీలు ఉండకూడదు, 2 10%, 3 15%, 4 5%. ఓకేనా? ఇక సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 10%కి మించకూడదనమాట. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఉపాధ్యాయ ఖాళీలు 10%కి మించరాదనే విషయాన్ని గుర్తించండి. కాబట్టి 33 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. అయితే ఈ 10% మించకూడదని చెప్పేదానికి సంబంధించి 4వ అధ్యాయం తెలియజేస్తుంది, సెక్షన్ 26 తెలియజేస్తున్న విషయాన్ని గుర్తించండి. అధ్యాయం 4 సెక్షన్ 26 ప్రకారం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం ఉపాధ్యాయ సంఖ్యలో ఖాళీల సంఖ్య 10%కి మించకుండా చూడాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? 33 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆర్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎంతకాలంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని క్రమబద్ధీకరించాలి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 సంవత్సరము, 2 3 సంవత్సరాలు, 3 6 నెలలు, 4 2 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము 6 నెలలలోపు. అంటే ఆర్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 6 నెలలలోపు క్రమబద్ధీకరించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి 34 సరైన సమాధానం 3. అధ్యాయం 4 సెక్షన్ 25 ప్రకారము, అధ్యాయం 4 సెక్షన్ 25 ప్రకారము చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి ప్రతి బడిలోనూ ఉండేలా సంబంధిత లేదా స్థానిక ప్రభుత్వం చూడాలి. ఖచ్చితంగా సెక్షన్స్ మొత్తం నేర్చుకోండి, అధ్యాయాలు మొత్తం నేర్చుకోండి. బిట్టు మాత్రం ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు పడతాయి కాబట్టి బట్టి వేసే నేర్చుకోండి. ఓకేనా? గుర్తుంచుకోండి. ఓకేనా? ఎన్ని నెలలలోపు అంటే 6 నెలలలోపు. కాబట్టి 34 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఆర్టీ చట్టం ప్రకారం సరికానిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 సెక్షన్ 28 ప్రకారము ఏ టీచర్ కూడా ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేటు బోధనా పనులు చేపట్టకూడదు. 2 సెక్షన్ 29 ప్రకారము పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి. 3 సెక్షన్ 17 ప్రకారం ఏ విద్యార్థిని శారీరకంగా మానసికంగా శిక్షించరాదు.
4 సెక్షన్ 18 ప్రకారం పాఠశాల గుర్తింపు అవసరం లేదు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం మనమే ఇచ్చాము. ఇక్కడ సరైన సమాధానం 4 అన్నమాట. పాఠశాల గుర్తింపు అవసరం లేదనేటువంటి తప్పుగా ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి 4 బిట్లు వచ్చాయి గమనించండి. సెక్షన్ 28 ఏం తెలియజేస్తుందంటే ఏ టీచర్ కూడా ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధనా పనులు చేపట్టకూడదు. ఏ సెక్షన్ ప్రకారం అంటే 28 సెక్షన్ ప్రకారం. 29 సెక్షన్ ప్రకారం పాఠ్య ప్రణాళిక తయారీకి అవకాశం కల్పించాలి. 17 ఏ విద్యార్థిని శారీరకంగా, మానసికంగా శిక్షించరాదు. అది సరైన సమాధానం. అయితే ఇక్కడ 18 సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా పాఠశాల ప్రారంభించకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా పాఠశాల ప్రారంభించాలంటే గుర్తింపు ధృవీకరణ పత్రం ఉండాలి, పాఠశాల గుర్తింపు ఉండాలని చెప్పి ఆర్టికల్ ఏమిటంటే సెక్షన్ 18. ఓకేనా, ఇక్కడ 4 బిట్లు వచ్చాయి. సెక్షన్ 28 ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధనా పద్ధతులు చేపట్టకూడదు. 29 పాఠ్య ప్రణాళిక తయారీ, ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం కూడా వస్తుంది 29 2 ప్రకారం గుర్తుంచుకోండి. 17 ఏ విద్యార్థిని శారీరకంగా, మానసికంగా శిక్షించరాదు. 18 ఏం తెలియజేస్తుందంటే గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా పాఠశాల ప్రారంభించకూడదు. ఓకేనా, 4 బిట్లు వచ్చాయి గమనించండి. నెక్స్ట్ 4వ అధ్యాయము సెక్షన్ 18 ప్రకారము గుర్తింపు ధృవీకరణ పొందకుండా ఏ వ్యక్తి అయినా కూడా బడిని స్థాపించినా, నడిపినా లేదా గుర్తింపు రద్దయిన తర్వాత కూడా బడిని నడిపినా ఎంత జరిమానా విధించవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 25,000, 2 50,000, 3 1,00,000, 4 2,00,000. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1,00,000. అంటే సెక్షన్ 4వ అధ్యాయము సెక్షన్ 18 ప్రకారము గుర్తింపు ధృవీకరణ అంటే పాఠశాల గుర్తింపు పొందకుండా ఏ వ్యక్తి అయినా కానీ బడిని స్థాపించినా లేదా నడిపినా లేదా గుర్తింపు రద్దయిన తర్వాత కూడా బడి నడిపినా ₹1,00,000 వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 సరైన సమాధానం. ఒకవేళ ఇంకా ఉల్లంఘన కొనసాగుతూ ఉంటే అలాంటి కాలానికి ప్రతి రోజుకి ₹10,000 జరిమానా విధిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారి అయితే ₹1,00,000 వేస్తారు గుర్తింపు లేకపోతే, తర్వాత కూడా వద్దన్న తర్వాత కూడా మళ్ళీ కొనసాగిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ₹10,000 జరిమానా విధిస్తూ ఉండొచ్చు అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా, 36 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. ఏ సెక్షన్ అంటే 18 సెక్షన్. ఏ అధ్యాయం తెలియజేస్తుందంటే 4వ అధ్యాయం గుర్తింపు ఉండాలని చెప్పి అధ్యాయం 4వ అధ్యాయం 18 సెక్షన్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ గుర్తింపు లేకుండా ఉంటే ₹1,00,000 జరిమానా విధించవచ్చు. ఇంకా కొనసాగుతూ ఉంటే ₹10,000 జరిమానా విధించవచ్చు ప్రతి రోజుకి. ఓకేనా. నెక్స్ట్ పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటే బాలలు ఏ నెంబర్కు ఫోన్ చేయాలి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. 1 108, 2 104, 1 1098, 4 101. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1098, 3 అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 108 అంటే 104 అంటే 101 అంటే మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇది 17వ సెక్షన్ ప్రకారం పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధించకూడదు. ఒకవేళ వేధిస్తే ఏ నెంబర్కి ఫోన్ చేయాలంటే 1099 ఫోన్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాఠశాల యాజమాన్య కమిటీలను ఏ పాఠశాలలో ఏర్పాటు చేయరు. గమనించండి, ఏ పాఠశాల ఏర్పాటు చేయరు. 1 ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలలు, 2 ఎయిడెడ్ పాఠశాలలు, 3 అన్ఎయిడెడ్ పాఠశాలలు, 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 అన్ఎయిడెడ్ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయరు. కాబట్టి 38కి సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రైవేట్ పాఠశాల కాబట్టి అక్కడ పాఠశాల యాజమాన్య కమిటీలు ఉండవు అనే విషయాన్ని. 38 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటు గురించి తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి. ఇక్కడ ఆప్షన్స్గా తీసుకుంటే 1 6వ అధ్యాయము సెక్షన్ 32, 2 5వ అధ్యాయము సెక్షన్ 29, 3 4వ అధ్యాయము సెక్షన్ 21, 4 3వ అధ్యాయము సెక్షన్ 9. దీనికి సరైన సమాధానం గుర్తించండి.
దీనికి సరైన సమాధానము 3. 4వ అధ్యాయము సెక్షన్ 21 అనేటువంటిది పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీల గురించి తెలియజేసే అధ్యాయం సెక్షన్గా చెప్పుకోవచ్చు. కాబట్టి 39 సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, పాఠశాల యాజమాన్య సంఘంలో సభ్యులు కానివారు ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ కింద తీసుకుంటే 1 స్థానిక ప్రజాప్రతినిధులు, 2 విద్యార్థుల తల్లిదండ్రులు, 3 విద్యార్థులు, 4 ఉపాధ్యాయులు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం విద్యార్థులు. పాఠశాల యాజమాన్య కమిటీలో సభ్యులు కాని వారు అంటే విద్యార్థులు. స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మొత్తం కూడా సభ్యులుగా ఉంటారు, కానీ ఇక్కడ విద్యార్థులు సభ్యులుగా ఉండరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్, పాఠశాల యాజమాన్య సంఘం ప్రతి సంవత్సరం ఏ నెలలో పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తారు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 నవంబరు, 2 జూను, 3 ఏప్రిల్, 4 మే. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం నవంబర్లో పాఠశాల యాజమాన్య సంఘం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెలలో పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి 47 సరైన సమాధానం 1. దీని గురించి 4వ అధ్యాయం తెలియజేస్తుంది, సెక్షన్ 22 తెలియజేస్తున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా. 4వ అధ్యాయము సెక్షన్ 22 ప్రకారము బడి యాజమాన్య సంఘం సిఫారసు చేసిన విధంగా బడి అభివృద్ధి ప్రణాళికలను ప్రతి సంవత్సరము నవంబర్లో తయారు చేయాలనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము పాఠశాల యాజమాన్య కమిటీ, దీన్ని ఎస్ఎంసి అంటారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు. స్కూలు మేనేజ్మెంట్ కమిటీకి కన్వీనర్గా ఎవరు వ్యవహరిస్తారు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 గ్రామ సర్పంచు, 2 కౌన్సిలరు, 3 పేరెంటు మెంబరు, 4 ప్రధానోపాధ్యాయుడు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. ఎస్ఎంసికి కన్వీనర్గా ఎవరు వ్యవహరిస్తారు? దీనికి సరైన సమాధానము ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీకి కన్వీనర్గా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి 42 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. అయితే ఇంకో విషయం ఏమిటంటే ఎస్ఎంసీ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఒకరు, వాళ్ళని మనం పేరెంట్ మెంబరు అంటారనమాట. ఎస్ఎంసీకి చైర్మన్గా వ్యవహరించేది మాత్రం పేరెంట్ మెంబరు, ఎస్ఎంసీకి కన్వీనర్గా వ్యవహరించే ప్రధానోపాధ్యాయుడు. అసలు ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు, దీన్ని పాఠశాల యాజమాన్య కమిటీ లేదా యాజమాన్య సంఘం అని కూడా అంటారనమాట. కాబట్టి 42 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దిగువ ప్రవచనాల్లో 1 సరైనది. 1 నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత ప్రవేశం ఇవ్వకూడదు. 2 బదిలీ ధృవపత్రం లేనిచో ప్రవేశం తిరస్కరించవచ్చు. 3 బదిలీ ధృవపత్రం లేనిచో ప్రవేశం తిరస్కరించకూడదు. 4 వయస్సుకు తగిన తరగతిలో నేరుగా ప్రవేశం ఇవ్వకూడదు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 బదిలీ ధ్రువపత్రం లేనిచో ప్రవేశం తిరస్కరించకూడదు అనేటువంటి గుర్తించుకోండి అన్నమాట. బదిలీ ధ్రువపత్రం లేకపోయినా కానీ ప్రవేశం ఇవ్వాలి అని చెప్పాలి మాత్రం గమనించండి, తిరస్కరించకూడదు. కాబట్టి 44 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టాన్ని కేంద్రంలో ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ఎన్సిటి, 2 ఎన్సిఈఆర్టీ, 3 ఎన్యుఈపిఏ, 4 ఎన్సిపిసిఆర్. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 అనేటువంటిది. ఎన్సిపిసిఆర్ అనేటువంటిది ప్రస్తుతం కేంద్రంలో విద్యా హక్కు చట్టాన్ని పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎన్సిపిసిఆర్ అనగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అన్నమాట. దీన్ని మనం తెలుగులో ఏమంటారంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అని కూడా అంటారు. దీన్ని భారత పార్లమెంట్ 2005లో ఆమోదించింది.
అయితే ఎన్సిపిసిఆర్ 2007న ఒక చట్టబద్ధమైన వ్యవస్థగా ఏర్పాటైంది. ఇక్కడ చూడండి ఎన్ని బిట్లు ఉన్నాయో. విద్యా హక్కు చట్టాన్ని కేంద్రంలో ఎవరు పర్యవేక్షిస్తున్నారంటే ఎన్సిపిసిఆర్ అనేటువంటి పర్యవేక్షిస్తుంది. అసలు ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అంటారు. దీన్ని ఎప్పుడు భారత పార్లమెంట్ ఆమోదించింది? 2005న ఆమోదించింది. ఎప్పుడు ఒక చట్టబద్ధమైన వ్యవస్థగా ఎన్సిపిసిఆర్ అనేటువంటిది ఏర్పాటైంది అంటే 2007న చట్టబద్ధమైన వ్యవస్థగా ఏర్పడింది అనే విషయాన్ని గమనించండి. ఇక్కడ చాలా బిట్లు వచ్చాయి, ఒక్కసారిగా గమనించండి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో ఎవరు పర్యవేక్షిస్తున్నారు? 1 సైట్ SIET, నెక్స్ట్ SCERT, 3 SCPCR, 4 SRC. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 SCPCR అనేటువంటిది. SCPCR అంటే స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటువంటిది రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని పర్యవేక్షిస్తున్న విషయాన్ని గుర్తించుకుని, కాబట్టి 46 సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఎన్సిపిసిఆర్ యొక్క ప్రస్తుత చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? 1 శాంతా సిన్హా, 2 కుషాల్ సింగ్, 3 ప్రియాంక్ కనుంగో, 4 అన్నా హజారే. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3. ఎన్సిపిసిఆర్కి ప్రస్తుత చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే ప్రియాంక కనుంగో అనే వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఓకేనా? అయితే మొట్టమొదటి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే శాంతా సిన్హా అనే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎవరంటే మాత్రం ప్రియాంక కనుంగో అనే వాళ్ళు వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం ప్రకారం బడి అంటే 1 ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలలు, 2 ఎయిడెడ్ పాఠశాలలు, 3 అన్ఎయిడెడ్ పాఠశాలలు, 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం పైవన్నీ కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం బడి అని చెప్పి అనడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, అన్ఎయిడెడ్ పాఠశాలలు మొత్తం కూడా బడి కిందనే వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. 45 సరైన సమాధానం 4. నెక్స్ట్, ఆర్టీఐ యాక్ట్ 2009 సెక్షన్ 34 ప్రకారం ఏర్పాటైన రాష్ట్ర సలహా మండలికి ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఇక్కడ 1 ముఖ్యమంత్రి, 2 ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, 3 ప్రాథమిక విద్యా ముఖ్య కార్యదర్శి, 4 పాఠశాల విద్యా డైరెక్టర్. దీనికి సరైన సమాధానం గుర్తించండి. ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? దీనికి సరైన సమాధానం 2 పాఠశాల విద్యాశాఖ మంత్రి. రాష్ట్ర సలహా మండలికి ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోండి. 49 సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం కాబడిన సంవత్సరం ఎప్పుడు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 2011, 2 2010, 3 2009, 4 2005. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము 3 2009లో చట్టం కాబడింది. అమల్లోకి వచ్చింది అయితే 2010 ఏప్రిల్ 1. గుర్తుంచుకోండి, ఇక్కడ చట్టం కాబడిన సంవత్సరం 2009 అనే విషయాన్ని గుర్తుంచుకోండి. జూలై 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఓకే, నాకు అన్నీ తెలుసు కదా. ఆగస్టు 26వ తేదీన రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందింది అంటే ఆగస్టు 26, 2009. కాబట్టి చట్టం అప్పుడే కాబడింది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది అమల్లోకి వచ్చింది అయితే మాత్రం 2010. కాబట్టి ఇక్కడ చట్టం కాబడిన సంవత్సరం 2009. కాబట్టి దీనికి సరైన సమాధానం 3. ఇది పార్ట్ 1. పార్ట్ 2 తర్వాత ఉంటుంది. మనం సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి టైం ఎక్కువగా పడుతుంది. అక్కడక్కడ మనం టైం సేవ్ కావాలి కాబట్టి అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకేనా? బిట్స్ అన్నీ కూడా వివరణాత్మకంగా అందించిన ప్రయత్నం చేశాము. ధన్యవాదాలు. ఓకేనా? రెండో వీడియో మళ్ళీ కూడా పార్ట్ 2 కింద చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.